ఇప్పుడు సరే ఎవరి మతం వాళ్ళకు ఉండొచ్చు. అవును. నిన్న మొన్న చూసిన ఈ రాజా సింగ్ అంత హైదరాబాద్ బీజేపీలో మేము చంపుతాం మొత్తం మళ్ళీ కర్ఫ్యూ లేక అయిపోయా. అవును. అంటే ఇచ్చుంటప్పుడు దీంట్లో మీద నువ్వు ఏమన్నా పాటలు రాసినావా లేదా పాడినావా? అదే ఇప్పుడు దీంట్లో ఒక గమ్మత్ ఉంటుంది. రాయసాన రాసిండు, రెంజల రాశాను. విషయం ఏంటంటే ఎవరి మతం వాళ్ళ గొప్పది. నేను ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నాకు హక్కు ఉంది, కానీ ఎదుటి వాళ్ళని కూడా మనోభావాలు దెబ్బతినకూడే విధంగా మాట్లాడాలి. వేరే వాళ్ళని నొప్పించకుండా వాళ్ళని మెప్పించే విధంగా మాట్లాడాలి. అది భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇక్కడ వీళ్ళు మాట్లాడే రాజకీయ నాయకులు ఇప్పుడు నీకు మాట్లాడే రైట్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా ఇంకొక రైట్ ఇచ్చింది కదా, అది మర్చిపోతే ఎట్లా రా? ఇప్పుడు అదే చట్టసభలో పోయేటువంటి నాయకులకు మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. నీకు ఎలాగైతే నీ ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉందో వాళ్ళ ధర్మం గురించి కూడా వాళ్ళు మాట్లాడే హక్కు ఉంది. తప్పేమున్నది, మాట్లాడుకోండి కానీ పక్కన తిడితేనే కదా తప్పు. అది బాట తెలిసిపోదు. గలాంటి వాళ్ళు ఇలా చట్టసభలో పోతున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఉంది ఈ దేశానికి. నిజం తాత, చాలా ఎంత ఘోరం అంటే ఒక్కోసారి బాగా అనిపిస్తుంది. రాయచాన బాగా రాసిండు. ఏది చిత్రము ఈ దేశంలో నిజంగా మూఢనమ్మకాలతోటి ఇంకా ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా చాలా పర్ఫెక్ట్గా మనం బహుజనులంతా ఏకం కాకపోతే చాలా అవసరాలు పడతాయి. చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచేటి నైజము. పొద్దున్న లేవగానే జనులు అరచేతి చూసుకుంటూ ఈ చేతి పనులు చెయ్యరు, తలరాత నమ్ముకుంటారు. కష్టాన్ని చేయక కమ్మటి జీవితం కోరుకుంటే తప్పురా, సోమరితనము తలరాత గింతని మోసపోవద్దురా. చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచెటి నైజము. మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచెటి నైజము. మోక్షము కొరకంటురా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుంటారా. మోక్షము కొరకంటురా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుంటారా. మకర జ్యోతి లేదు అంత బూటకమాని ఎవరు చెప్పిళ్ళు? నువ్వు కాదు తాత, నేను కాదు చెప్పింది. ఈ పాట రాసిన రైటర్ కూడా చెప్పలే. మకర జ్యోతి లేదు అంత బూటకమాని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా, మకర జ్యోతి లేదు అంత బూటకమాని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా. చదువుకున్న సన్నాసులు ఇంకా దాన్ని మొక్కుతున్నారా. చిత్రము ఇది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచెటి నైజము. మూఢనమ్మకాల వైనము ఇది నిలువున ముంచెటి నైజము. గడ్డాలు పెంచుకొని నెత్తిల టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేస్తున్నారు. విశ్వశాంతిని కోరే ఇస్లాము మాతము అర్థమే మార్చేసిరి, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాతము అర్థమే మార్చేసిరి. కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా వాయరా. చిత్రము ఏదే చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మనల నిలువున ముంచెటి నైజము. మూఢనమ్మకాల వైనము ఇది నిలువున ముంచెటి నైజము. మూఢనమ్మకాల వైనము ఇది నిలువున ముంచెటి నైజము. సాతాను బిడ్డలంటూ పరులను హీనంగా చూస్తుంటారు, దేవిని బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు. ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిసి, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిసి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారురా. చిత్రము ఏది చిత్రము కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచెటి నైజము. మూఢనమ్మకాల వైనము మరల నిలువున ముంచెటి నైజము. ఈ పాటల మొత్తం అంటే అన్ని ఏ మతం అయినా సరే కానీ దాంట్లో ఉన్న లోపాలు అయితే చెప్పారు. బాగా రాసిన రేంజర్ రాసిన బాగా ఇష్టం అన్న, బాగా పాడతాడు. బాగా ఇక్కడ ఈ సమాజానికి ఎలాంటి అవసరం ఉందో చెప్పడానికి వెనకాడు. నాకు బాగా ఇష్టం అన్న మేనరిజం అన్న, ఆయన రైటింగ్ అన్న బాగుంటది, అవసరం కూడా. ఇక నువ్వు కూడా అదే తోలబోతున్నావుగా ఈ మూఢనమ్మకాలు కుల్టా. అంత కాదులే కానీ వాళ్ళు ఇచ్చే వాళ్ళకి మంచి చెప్పి మంచినప్పుడు స్వీకరించాలి కదా, అంతే.